నమస్కారం. రాఘవ చెప్పింది నిజమా? అప్పటికి 101 అనుకున్నాడు రాహుల్. తను గోదావరి ఒడ్డున ఉన్న మొగలి పొదల్లో పాములుంటాయని విన్నాడు. దూరంగా మర్రి చెట్టు మీద దెయ్యాలుంటాయని కథలు కథలుగా చెప్పుకోవడం తెలుసు. మరి రాఘవ ఎందుకలా చెప్పినట్టు? రాఘవ మాటలు గుర్తురాగానే అతనికి స్వాతి గుర్తొచ్చింది. స్వాతి నిజంగా అప్సరసే. మీనా లాంటి కళ్ళు, ముద్దొచ్చే నుదురు, సంపెంగలాంటి ముక్కు, వీటికి న్యాయం చేస్తూ కవ్వించే దొండపండు లాంటి పెదవులు, శంఖంలాంటి మెడ, సన్నని నడుము, ఇలా శరీరంలో ఏ పాటు చూసినా పర్ఫెక్ట్ ఫిగర్ అనిపించేలా ఉంటుంది. నిజంగా తను చాలా అదృష్టవంతుడు. కానీ ఏదో అసంతృప్తి. మొదట్లో తమ కాపురం సాగడం లేదు. రాత్రి స్వాతి తన వంక చూసిన చూపు గుర్తుకొచ్చిన కొద్దీ కుచించుకుపోయాడు రాహుల్. ఎక్కడో తప్పు జరుగుతోంది. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. కారు డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. తలనొప్పి ఎక్కువగా ఉండడంతో ట్యాబ్లెట్ కోసం మెడికల్ షాప్ దగ్గర ఆగాడు. అక్కడే రాఘవ కనిపించాడు. మంచి హుషారుగా ఉన్నాడు. తనను చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరికీ ఇంచుమించు ఒకేసారి పెళ్ళిళ్ళయ్యాయి. ఈ 5 ఏళ్లలో రాఘవ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. రాహుల్ వాలకం చూసి అతని పరిస్థితి అంచనా వేసి రాఘవ బలవంతంగా కారణం చెప్పించుకున్నాడు. ఆ తర్వాత ప్రాబ్లంకి ఓ అద్భుతమైన సలహా పారేసి చక్కగా వెళ్ళిపోయాడు. రాహుల్ స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అయితే రాహుల్ వర్క్ చేసే కంపెనీలో మంచి హవాతో పాటు బాధ్యత గల పొజిషన్లో ఉన్నాడు. ఉదయం ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీసులకు వెళ్ళిపోతారు. సాయంత్రం 6:30-7 గంటలకు స్వాతి ఇంటికి వస్తుంది. కానీ రాహుల్కి మాత్రం చాలా ఆలస్యం అవుతుంది. అతని కోసం మొదట్లో ఓపికగా ఎదురు చూసే స్వాతి ఏ అర్ధరాత్రో అపరాత్రో వస్తుంటే ఇంక పట్టించుకోవడం మానేసింది. తన టైంకి భోంచేసి మంచం ఎక్కేస్తుంది. ఆదివారాలు అతను మీటింగ్లోనో ఆఫీస్ వర్క్ ఉందనో వెళ్ళిపోవడం ఆమెలో మరింత నిర్లిప్తత చోటు చేసుకుంది. పెళ్ళై 5 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోవడంతో ఆమెలో అతనంటే నిరాశ ఎక్కువైంది. ఎప్పుడైనా రాహుల్ మంచి మూడ్లో ఉన్నప్పుడు స్వాతిని దగ్గరే తీసుకుంటే అప్పుడే ఏదో ఒక ఫోన్ రావడం, లేదా అతనికి చేయబోయే ప్రాజెక్ట్ గుర్తొచ్చి నీరు కారిపోవడం జరగడం. దాంతో స్వాతికి అసంతృప్తి. చదువుకున్నది కనుక మాటలతో బాధించకపోయినా తన వైపు నిరసనగా చూసే ఆమె చూపులు అతని హృదయానికి సోలాల్లో గుచ్చుకుంటాయి. తను అసలు మగాడేనా అన్న ఆలోచన వస్తోంది. చివరికి ఆఫీస్ వర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. సరిగ్గా అదే టైంలో రాఘవ కనిపించడం, ఓ తరుణోపాయం చెప్పడం జరిగింది. వాడికి హ్యాపీగా బ్యాంక్ ఉద్యోగం, పిల్లల కోసం ఉద్యోగం మానేసిన భార్య అనుకున్నాడు రాహుల్. తనకి చదువు ఉద్యోగం శాపంలా కనిపిస్తుంటే రాఘవ చెప్పింది విన్నాక అతనికి ఆశ కలిగింది. ఎలానూ తను ఊరెళ్ళి 3 ఏళ్ళు దాటుతోంది. స్వాతిని తీసుకుని ఊరెళ్ళాలనుకున్నాడు. ఉన్నట్లుండి ప్రయాణం ఏంటి? స్వాతి విసుగ్గా అడిగింది. చెబితే కానీ రావా? మరింత విసుక్కున్నాడు రాహుల్. స్వాతికి ఆర్గ్యుమెంట్స్ ఇష్టం ఉండవు. భర్త విసుగ్గా ఉంటే తను క్వైట్ అయిపోతుంది. మరి నాకు 2 రోజుల కన్నా సెలవు ఇవ్వరు అంది స్వాతి. అయితే ఉద్యోగం మానే, కోపంగా అన్నాడు రాహుల్. చూస్తూ 20,000 పోగొట్టుకోవడం స్వాతికి ఇష్టం లేదు. అందుకే ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చకచకా చేసేసింది. రాహుల్కి మాత్రం చాలా టెన్షన్గా ఉంది. తను ఎందుకు సడన్గా ఊరెళ్తున్నాడో చెప్పాలనున్నా తప్పుగా అనుకుంటుందేమో అన్న భయం. ఒక్కడే వెళ్తే అమ్మ నాన్న అడిగే 190 ప్రశ్నలను తను తట్టుకోలేడు. అందుకే స్వాతితో కూడా ప్రయాణం పెట్టుకున్నాడు. రాజమండ్రిలో ట్రైన్ దిగి తమ ఊరెళ్ళే బస్సు ఎక్కారు ఇద్దరు. చల్లటి గాలి, పచ్చని పైరు మీద నుంచి వచ్చే గాలి బస్సు కిటికీకుండా మొహాన్ని తగులుతుంటే స్వాతికి ఏదో ప్రశాంతత, హాయి కలిగాయి. కానీ రాహుల్లో మాత్రం ఏదో భావసంచలనం, అనీజీనెస్. సీట్ మీద వెనక్కావాలి కళ్ళు మూసుకున్నాడు రాహుల్. మగతగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో నడుస్తూ కవ్విస్తున్నట్టుగా కనిపించింది. ఆమె తల మీదుగా వేసుకున్న సన్నటి జలతారులోంచి ఆమె మోము అందాలు లీలగా కనిపిస్తున్నాయి. తామర తూడల్లాంటి చేతులు, బలంగా ఉన్న ఊరుగులు ఆమె ధరించిన పలుచని వస్త్రాలు గుండా కనువిందు చేస్తున్నాయి. రాహుల్కి ఒళ్ళంతా వేడెక్కింది. మనసంతా ఆమెను అందుకోవాలన్న వాంఛ. నిజంగా ఆమెతో ఒక్కసారి గడిపితే తన భార్యకి గర్భం వస్తుందా? రాఘవ్ చెప్పింది నిజమేనా? మగతగా నిద్రలేలా ఆలోచిస్తున్నాడు. వెన్నెల్లో కిన్నెరసాని పొందు కోసం.
తండ్రి కాలేని వాళ్ళంతా పాటలు పడతారంట. రాఘవ్కి ఈ విషయం ఎలా తెలుసో? అతని కలతనిద్ర చెడగొడుతూ బస్సు వచ్చి బస్టాండ్లో ఆగింది. ఏంటండి ఆ పగటి కళ్ళు అంటూ తట్టు లేపింది స్వాతి. చెప్పా పెట్టకుండా వచ్చిన కోడల్ని కొడుకుని చూసి తెగ సంబరపడ్డారు రాఘవయ్య శాంతమ్మలు. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో ఇల్లంతా హడావిడిగా ఉంది. స్వాతి చేత కూడా పూజ చేయించింది శాంతమ్మ. సాయంత్రం చీకటి పడగానే కోవిలి దగ్గర ఏర్లో దీపాలు అరటి తొప్పల్లో పెట్టి వదిలారు అత్తాకోడళ్ళు. రాత్రి గుళ్ళో ప్రోగ్రాం గురించి రాహుల్కి రాఘవయ్యకి కూడా చెప్పింది శాంతమ్మ. అమ్మయ్య, రాత్రికి స్వాతి అమ్మతో వెళ్తోంది. తన సంశయం లేకుండా గోదావరి ఒడ్డుకు వెళ్ళొచ్చు. ఊపిరి పీల్చుకున్నాడు రాహుల్. పౌర్ణమి, ఊరి చివరగా ఉన్న కొబ్బరి తోట, ఆ పక్కగా గోదావరి గలగలలు. తను పుట్టి పెరిగిన ఊరే అయినా ఆ రోజు వాతావరణం వింతగా ఉంది. చలిగాలి వీస్తున్నా అతనిలో కలిగే ఎక్సైట్మెంట్ అతని వెచ్చబరుస్తోంది. రాఘవ చెప్పిన మాటలు గుర్తొచ్చి నిజంగా అన్నాడా, తను ఆట పట్టిస్తున్నాడా అనుకున్నాడు. ఏడాదికి ఒక్కసారి వచ్చే కార్తీక పౌర్ణమి నాడు వెన్నెల్లో తేలి ఆడుతూ ఆమె ఆ ప్రాంతంలోకి వస్తుందంట. ఆమెతో సంగమిస్తే గొడ్రాలు కూడా బిడ్డతల్లి అవుతుందని ఆ ఊరి నమ్మకం. ఆ విషయం మొదటిసారిగా రాఘవ్ నోటి వెంటే విన్నాడు రాహుల్. ఇలాంటివంటే నమ్మకం లేకపోయినా తనకి స్వాతికి మధ్య అగాధం పెరిగిపోతుంటే తట్టుకోలేకపోతున్నాడు. తను ఆ మధ్య మ్యాగజైన్లో చదివాడు. పనివత్తుల వల్ల భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే ఇద్దరికీ అఫీషియల్ ప్రెజర్స్ ఉంది. సెక్స్ సామర్థ్యం తగ్గిపోయి పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందని ఓ సర్వేలో తేలిందంట. మరి తనకి ఇంతా తెలిసి స్వాతికి ఎందుకు దగ్గర కాలేకపోతున్నాడు? అతని ఆలోచనలు భగ్నం చేస్తూ దూరంగా మువ్వల సవ్వడి వినిపించింది. అతని గుండె జల్లుమంది. టైం చూసుకున్నాడు. 11:10 అయింది. ఇప్పుడు దగ్గరగా గాజుల కలకళ్ళు, సన్నని నవ్వు వినిపించాయి. రాహుల్కి వయ్యారంగా వస్తున్న వ్యక్తి తన వైపే రావడం తెలుస్తోంది. వెన్నెల కాంతిలో ధరించిన వస్త్రాల మీద ఉన్న తలుపులు మెరుస్తున్నాయి. అతనికి ఆమె దగ్గరగా వచ్చింది. రాహుల్కి ఏదో తడబాటు. స్వాతిని తప్ప అతను మరెవ్వరినీ వేరే దృష్టితో చూడలేదు ఇంతవరకు. అందుకే ఒక్కడుగు వెనక్కి వేశాడు. ఆమె అతనికి చేరువుగా వచ్చి చనువుగా భుజం మీద చేయి వేసింది. ఆమె శరీరం నుంచి వచ్చే పరిమళం, వెచ్చని ఆమె శ్వాస రాహుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతని చేతులు వణుకుతున్నాయి. ఆమె అతన్ని దగ్గరకు లాక్కుంది. రాహుల్ ఆ క్షణంలో వివసుడయ్యాడు. ఏదో చెప్పాలని నోరు తెరిచాడు. కానీ ఆమె అతనికి అవకాశం ఇవ్వకుండా పక్కగా కొబ్బరి తోటలోకి లాక్కెళ్ళింది. అప్పుడప్పుడు కొబ్బరి ఆకుల మధ్య నుంచి తొంగి చూసే వెన్నెల కిరణాలు తప్ప అంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. ఆ కాస్త వెన్నెల్లోనే ఆ మందాలు తిలకించాలనుకున్నాడు. కానీ అవకాశం లేకుండా పోయింది. అతనికి ఆమె చెవిదిద్దుల తాలూకా హృదయాకారంలో రాళ్ళు వజ్రాలు మాత్రం మెరుస్తూ కనిపించాయి. ఆమె అతను బలంగా వాటేసుకుంది. వెన్నెల్లో మెత్తగా ఉన్న ఆమె మేని అతనిలో ఆవేశం రగిలిపోయేలా చేస్తోంది. ఆమె మెడగుంపులో మొదలుపెట్టిన ముద్దుల యాత్ర పాదాల వరకు సాగింది. మెత్తని ఇసుక తిన్నే వాళ్ళకు పట్టుపాన్ పైంది. వారిలో రగులుతున్న కోరికల సెగలు చలికి మరింత నెట్టేశాయి. ఇద్దరి మధ్య దూరం పూర్తిగా తరిగిపోయింది. పరవశం, మోహం, ఆర్తి అన్నీ కలిసి ఇద్దరు ఒక్కటిగా మారిపోయారు. ఓసారి కిన్నెరసాని పాన్పైతే కొద్దిసేపట్లో రాహుల్ పాన్పుగా మారుతున్నాడు. ఆమె నుంచి వెలువడుతున్న నిట్టూర్పులు తను వదలకుండా పట్టు బిగిస్తున్న తీరు రాహుల్ని మరింతగా రెచ్చగొట్టాయి. అతను 3 గంటల పాటు అచ్చమైన మగాళ్ల శృంగార కాశ్మీరాన్ని నేలాడు. ఆ దృశ్యాన్ని వెన్నెల కూడా దొంగచాటుగా చూడాల్సి వచ్చింది. ఆ జంట అలసి సొలసి నిద్రలోకి జారుకున్నారు. రాహుల్కి మెలక వచ్చి చూసేసరికి అప్పుడే తెల్లారుతుంది. కానీ అక్కడెవ్వరూ కనిపించలేదు. నింపాతిగా గోదావరి పారే చప్పుడు తప్ప ఏ అలికిడి లేదు. రాహుల్ లేచి బట్టలు సర్దుకుని ఒంటికున్న దుమ్ము దులుపుకుని వడివడిగా ఇంటివైపు నడిచాడు. స్వాతికి 7వ నెలలో శ్రీమంతం చేస్తుంటే రాహుల్కి ఏదో తెలియని ఆనందం, తండ్రిని అవుతున్నా అన్న గర్వం కలిగింది. అప్పటికే ఆమె చేత బలవంతంగా జాబ్ రిజైన్ చేయించాడు. తను కూడా ఆఫీస్ వర్క్ అంటూ అర్ధరాత్రి అపరాత్రి కాకుండా త్వరగా వస్తున్నాడు. భర్తలో వచ్చిన మార్పుకు మురిసిపోయింది స్వాతి. ఎన్నోసార్లు కారణం కూడా అడిగింది. కానీ పాపం రాహుల్ ఏం చేస్తాడు? ఏదో తడబాటు, గిల్టీ ఫీలింగ్ కలిగేది. మాట దాటేసేవాడు.
స్వాతి కూతురు పుట్టింది. రాహుల్ ఆనందానికి అవధుల్లేవు. అప్పటికప్పుడే ఆఫీస్లో అందరికీ ఐస్ క్రీమ్ పార్టీ ఇచ్చాడు. ఓ వారం సెలవు పెట్టి స్వాతి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. స్వాతి పక్కన ఒదిగి పడుకున్న బుజ్జి పాపయ్యని చూసి తెగ ముచ్చటపడ్డాడు. ఈ బుజ్జి స్వాతికి ఏం పేరు పెడదాం అన్నాడు మురిపెంగా భార్యతో. కిన్నెర బాగుంటుంది కదూ అంది స్వాతి. అంతే, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు రాహుల్. నామకరణం రోజు బియ్యంలో కిన్నెర అని పేరు రాస్తుంటే రాహుల్ చేతులు ఒక క్షణం వణికాయి. అతనిలో మార్పు గమనించి రాఘవ భార్య స్వాతిని చూసి నవ్వింది. రాహుల్ వర్కహాలిక్ అనే విషయం తెలిసిన రాఘవ కావాలనే కట్టుకథ చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ ఎప్పుడు ఉద్యోగం, సంపాదన, సేవింగ్స్ అంటూ మెకానికల్గా అయిపోయి వారు ఆనందంగా అనుభవించాల్సిన కాలాన్ని వృధా చేస్తున్నారన్న విషయం గ్రహించాడు. ఈ విషయాన్ని అంతగా పట్టించుకొని రాహుల్ లాంటి వాళ్లకు రాఘవ లాంటి వాళ్ళు ఇలాంటి సహాయమే చేయాలి. అందుకే రాఘవ అతని భార్య కలిసి స్వాతిని ఒప్పించి కిన్నెరసాని వేషం వేయించారు. రాహుల్ పురోహితుడు చెప్పినట్టు చేశాక తలెత్తి భార్య వంక చూశాడు. స్వాతి అతన్ని చూసి చిన్నగా నవ్వింది. తళుక్కున మెరిసిన ఆమె పలువరస, ఆమె చిరుదిద్దులో ఉన్న వజ్రాల మెరుపుతో పోటీపడ్డాయి ఒక క్షణం పాటు. అతనికి లీలగా ఏదో గుర్తొచ్చింది. వెన్నెల వెలుగులో కిన్నెరసాని పెట్టుకున్న హృదయాకారంలో ఉన్న వజ్రాల దిద్దుల మెరుపులు అతనికి బాగా గుర్తున్నాయి. అంటే స్వాతికి నిజం తెలిసిందా, లేక స్వాతి తను నాటు పట్టిస్తోందా అంటూ అతని మనసులో 1,00,000 ప్రశ్నలు. కానీ స్వాతి మాత్రం ఏమి ఎరుగని దానిలా చిన్నారిని ఆడించడంలో మునిగిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.